బీసీ ఉద్యమాన్ని బీసీలకు ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోటా ఉండాలనేటటువంటి అంశం అధ్యయనం చేయడం స్టార్ట్ చేసి అంటే వివిధ కమిషన్ పాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చినటువంటి టవర్ కమిషన్తో సహా అన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీల్డ్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకోవాలి. అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ కూలర్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ బీసీ మేధావులందరితో ఒక సంఘం ఆవిర్భవించింది. భారత జాగృతి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్గా చాలామంది బీసీ మేధావులు ఇంటలెక్చువల్స్ షేర్ చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో బీసీ కులాలు అనేటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడి నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్కి దారితీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండవది విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో 7-8% ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్గా రాజ్యసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఎస్పెషలీ యూపీఎస్సీలో అయితే 5% కూడా దాటడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి ఒక స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ సిఫారసు మాత్రం అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కాదేమో అని ఒక నా అభిప్రాయం. యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ అట్ పార్లమెంట్ లెవెల్. మాకు మీ దగ్గర నుంచి అడ్వైస్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది సార్. మేము అడ్వైస్ చేసాము తెలంగాణ ప్రజల డిమాండ్ చెప్పడానికి ఫినిష్. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంశం. ఐఐటి ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అది ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఇవి పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యూమరేషన్ జరిగి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా? కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటి ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాం సార్ సమాజం. కాబట్టి రిక్వెస్ట్. తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణన చేపట్టాలని స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అంటే ఈ 42% కన్ఫ్యూజన్ లేకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫార్సు అంటే 22% అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేస్తూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించారు. ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ చాలా ఓల్డ్ డిమాండ్. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్రంలో లేదు. తమరు కూడా ఐఎస్లో సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. రాష్ట్రాల్లోనూ బీసీ వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి కదా. సో అదొక ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని అనిపిస్తాం. తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండేలా చూడాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాను. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడం అవకాశం పెంచడమా అనేటువంటిది రిక్వెస్ట్ చేస్తాము. బీసీలలో ఇప్పుడు 3 రకాలుగా మాతో మాట్లాడుతాం. బీసీస్, ఎంబీసీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి, కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందజేస్తాయి. సో ఆ సెక్షన్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసం కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితంసారి వాళ్ళని ఒక సపరేట్ కమిషన్ వేయడం జరిగింది. తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నాయి. వాళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితులు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర నివాసం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా జీవన ఉపాధి కోసం వెళ్తున్నటువంటి ట్రైబ్స్.
సో వాళ్ళది ఏమవుతుంది అని అంటే పిల్లల్ని స్కూల్లో వేయడానికి లేదు, ఒక స్థిరమైనటువంటి ఉపాధి లేదు. సో గవర్నమెంట్ డిఎన్టీ అనేటటువంటిది స్పెసిఫిక్ కొంచెం వారికి స్థిర నివాసం ఉపాధి కల్పన కోసం ప్రయత్నించాలి ఒక రిక్వెస్ట్. తర్వాత ఇది మన సేమ్ సిమిలర్ అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలాగా ఇప్పుడున్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కేటాయించినటువంటి పాయింట్. తర్వాత బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కూడా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దానికి కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్కి సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ప్రకారము పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాను. సో అది తెలిసి ఉండి కూడా మళ్ళీ మీ టీఓఆర్లో ఆ 2 కేసులు మెన్షన్ చేయడం అన్నదాన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతుంది. బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికమైనది కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ డేటా తీసుకొని దాన్ని కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేస్తారు, మరి నెక్స్ట్ లాజికల్ పాయింట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందో అనేది తమ ద్వారా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.